అలలపై తేలియాడుతూ సాగే లాంచ్ ప్రయాణం అంటే అందరికీ ఇష్టమే. థ్రిల్లింగ్ అనుభవం మాటునే ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. సరైన భద్రతలు తీసుకుంటేనే ఆ ప్రయాణం మరపురాని అనుభూతులను మిగులుస్తుంది. నాగార్జున సాగర్లో లాంచ్ ప్రయాణం భద్రతా ప్రమాణాలపై గ్రౌండ్ రిపోర్ట్. పచ్చని కొండల మధ్య అలరారుతున్న ఆధునిక దేవాలయంగా పేరు పొందిన నాగార్జున సాగర్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. సాగర్ జలాలపై లాంచీ ప్రయాణం పర్యాటకులకు మధురానుభూతులను అందిస్తోంది. ఇక్కడికొచ్చిన పర్యాటకులు జలాశయం మధ్యలో ఉన్న నాగార్జున కొండ మ్యూజియం, బుద్ధ భవనాన్ని చూడందే తిరిగి వెళ్లరు. ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జున సాగర్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది డ్యాంతో పాటు నాగార్జున కొండ. పరోలు తొక్కుతున్న కృష్ణమ్మ అలలపై బోట్ జర్నీ, ప్రకృతిని ఆస్వాదిస్తూ సాగే బోట్ ప్రయాణం తలుచుకుంటే ఎంతో అనుభూతిని కలిగిస్తుంది. మరి నాగార్జున కొండకు లాంచీ ప్రయాణం మధురానుభూతిని కలిగిస్తుంది. అయితే ఈ బోట్ జర్నీ ఎంతవరకు సురక్షితం? ఈ బోట్ జర్నీకి పర్యాటక శాఖ తీసుకుంటున్న సేఫ్టీ చర్యలేంటి? మనం ఒకసారి పరిశీలిద్దాం. సాగర్కు సాధారణ రోజుల కంటే రిజర్వాయర్ పూర్తిగా నిండి క్రస్ట్ గేట్లు తెరిచిన సమయంలోనే పర్యాటకులు పోటెత్తుతూ ఉంటారు. సాగర్కొచ్చిన ప్రతి పర్యాటకుడు సాగర్ జలాలపై లాంచీ విహారానికి ఇష్టపడుతుంటారు. నాగార్జున కొండ మ్యూజియం, బుద్ధ భవనాన్ని చూడ్డానికి లాంచీలో ప్రయాణిస్తూ ఉంటారు. ప్రతిరోజు నాగార్జున సాగర్ లాంచ్ స్టేషన్ నుంచి నాగార్జున కొండకు 2 లాంచీలతో 3 ట్రిప్పులు, సాయంత్రం రిజర్వాయర్లో 3 జాలీ ట్రిప్పులను నడుపుతోంది. ఈ లాంచీలు ఇండియన్ మారిటైమ్ వర్సిటీ మార్గదర్శకాల మేరకు ఫిట్నెస్ ను కలిగున్నాయి. ఒక్కో లాంచీ 120 మంది పర్యాటకులను తీసుకువెళ్లే సామర్థ్యం కలిగుంది. అయితే లాంచీలో సామర్థ్యానికి మించిన ప్రయాణికులను ఎక్కిస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. నాగార్జున సాగర్ లాంచ్ స్టేషన్ నుంచి కృష్ణమ్మ అలలపై 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జున కొండను చేరుకోవడానికి 45 నిమిషాలు పడుతుంది. జర్నీ సమయంలో పర్యాటకులు ప్రకృతిని, కృష్ణమ్మ సోయగాలను ఆస్వాదిస్తూనే మరోపక్క బిక్కుబిక్కుమంటూ ఒడ్డు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో టెన్షన్ పెరిగిపోతోందంటున్నారు. అందరికీ లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉండడం లేదంటున్నారు. ఓకే, ఫైన్, బాగుంది, బట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. లైఫ్ జాకెట్స్ కూడా అందరికి సరిపోలేవు, ఉన్నవి కూడా నీట్గా కొట్టలేవు, అంత ఎఫిషియెంట్గా ఉండలేవు. సేవ్ చేస్తాయనే నమ్మకం అయితే మాకైతే అనిపిస్తలేదు. సో ఏమైనా కొత్త పర్చేజ్ చేసి అందరికి సరిపోయేంత మెయింటైన్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. గతంలో సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవడంతో కృష్ణా, గోదావరి నదుల్లో బోటు ప్రమాదాలు జరిగాయి. 2019లో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచలూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో 61 మంది మృతి చెందారు. విజయవాడ, భవానీ ఐలాండ్ దగ్గర జరిగిన బోటు ప్రమాదంలో కూడా పర్యాటకులు మృతి చెందారు. లాంచీల్లోని పర్యాటకులకు సరిపడా లైఫ్ జాకెట్లు లేకపోవడం, పరిమితికి మించి పర్యాటకులను ఎక్కించడం వంటివి కారణాలని నివేదికల్లో వెల్లడైంది. యాత్రికుల భద్రతా జాగ్రత్తలను ఎవరూ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. బోటులో ప్రయాణించే ప్రయాణికుల వివరాలు కూడా నమోదు కావడం లేదని పర్యాటకులు వాపోతున్నారు. ప్రమాదాలు జరగకుండా మెరుగైన భద్రతా ప్రమాణాలు పాటించాలని పర్యాటకులు కోరుతున్నారు. ఇప్పుడైతే తీసుకున్నవి చాలా మినిమల్ మెజర్మెంట్స్ ఉన్నాయి, కానీ ఆపర్చునిటీస్ ఇంకా తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ చాలా తీసుకోవచ్చు. మనము ఉదాహరణ తీసుకున్నట్టయితే లైఫ్ జాకెట్స్ అన్నీ చిరిగిపోయి ఉన్నవి, ప్లస్ బిలో 4 ఇయర్స్ అసలు ఇక్కడ మనం లోపలికి వెళ్ళేటప్పుడే కౌంటింగ్ చేయట్లేదు. వాళ్ళు మొత్తం లోపలికి ఎంతమంది పోతున్నారో, బిలో 4 ఇయర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఉండాలి. లోపలికి వెళ్ళిన వాళ్ళది కూడా ఆధార్ కార్డులు, ప్రూఫ్ ఏం లేదు. పొరపాటున లోపల ఏదైనా బోట్ ఇదైతే అసలు ఎవరు చనిపోయారంటానికి ప్రూఫ్స్ ఏమి లేదు. టూరిజం పరంగా అంటే ఇంకా జాకెట్స్ కొన్ని ఇంప్రూవ్ చేయాలి, ఎయిర్ బెలూన్స్ ఇంప్రూవ్ చేయాలి, హెడ్ కౌంట్ ప్రాపర్గా ఉండాలి, గజితగాలను పెంచాలి, ప్లస్ వెయిటేజ్ కూడా ప్రాపర్గా లోపల ఒక కోచ్ కానీ గైడ్ లాంటి అతను ఉండాలి. మధ్యలో పోయిన తర్వాత చాలామంది ఒక పక్కకి వెళ్ళిపోతున్నారు. అలాంటి సమయంలో బోటు ఒక పక్కన టిల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని టూరిజం అధికారులు అంటున్నారు. లాంచీలో జర్నీ చేసే ప్రతి పర్యాటకుడికి లైఫ్ జాకెట్ అందించడంతో పాటు నిష్ణాతుడైన డ్రైవర్, 2 స్విమ్మర్లు కూడా ఉంటారని చెప్తున్నారు. కొందరు పర్యాటకులు మాత్రం లైఫ్ జాకెట్లు ధరించడం లేదంటున్నారు. మా లాంచ్లో బయలుదేరే జనాలకి ఖచ్చితంగా స్టార్టింగ్లో మేము వచ్చినామంటే జనాలకి రాగానే వాళ్ళకి లైఫ్ జాకెట్ ఇచ్చి, వాళ్ళు ఏదైనా ఫస్ట్ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా ముందే చూసుకొని వాళ్ళ లైఫ్ జాకెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ సీట్లో కూర్చోబెట్టిన తర్వాత మా సిమ్మర్లు ఉంటారు, హెల్పర్లు ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళని చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి మేము లైఫ్ జాకెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళే ఆటోమేటిక్గా తీసేస్తారు. ఉరకబోస్తుందని చెప్పో వాళ్ళ సెల్ఫీల కోసం అని చెప్పి తీసేస్తూ ఉంటారు. తీసేసినా కానీ మళ్ళీ మనం ఏపిస్తాము, వాళ్ళకు చేస్తూనే ఉంటాం సార్. కావాలనే వాళ్ళు కొంతమంది అట్లా చెప్పడం వల్ల జరుగుతుంది తప్పించి లైఫ్ జాకెట్ లేకుండా అయితే మేము బోట్ తీయడం మాత్రం జరగదు సార్, ఎట్టి పరిస్థితుల్లో. లాంచీ ప్రయాణంలో పర్యాటకులు అప్రమత్తతో భద్రతా ప్రమాణాలు పాటించాలి.
అదేవిధంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పర్యాటక శాఖ పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. చూశారు కదా నాగార్జునకొండకు సాగుతున్నటువంటి లాంచ్ ప్రయాణం యొక్క భద్రతకు సంబంధించిన డొల్లతనాన్ని. అయితే పర్యాటక భద్రతకు సంబంధించి పర్యాటక శాఖ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సరైనటువంటి సరిపడా లైఫ్ జాకెట్లు లేకపోవడంతో పర్యాటకులు అయితే ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆహ్లాదంతో పాటు పర్యాటకులకు భద్రత కూడా కల్పించాల్సిన బాధ్యత పర్యాటక శాఖదే. ఇప్పటికైనా అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ప్రమాదం జరగకంటే ముందుగానే పర్యాటకులకు సరైన భద్రత కల్పించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, నాగార్జున సాగర్.